హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి, ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ అట్ హైదరాబాద్. ఈ వీడియోలో మీరు నెఫ్రాలజిస్ట్ని కలవడానికి వెళ్ళే ముందు ఎలాంటి హోంవర్క్ చేయాలి, ఎలాంటి అంశాల గురించి ముందే మీరు రైట్ డౌన్ చేసుకొని ప్రిపేర్ అవుతే ఈ నెఫ్రాలజిస్ట్తో మీరు కలవడానికి ముందే ఎలాంటి ప్రిపరేషన్ తీసుకోవడం వల్ల ఈ కన్సల్టేషన్ అనేది డాక్టర్ గారితో చక్కగా ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్గా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ నెఫ్రాలజిస్ట్ని కలవడానికి వెళ్ళే ముందు మీరు మీ మెడికల్ హిస్టరీ అంతా ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే నెఫ్రాలజిస్ట్ని కలిసినప్పుడు మీ హెల్త్ గురించి, మీ హెల్త్ హిస్టరీ గురించి చెప్పడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా మీ గతంలో డయాబెటీస్, హై బీపీ, కిడ్నీ స్టోన్స్ లేక మరేదైనా హార్ట్ డిసీజెస్ ఉంటే ఇవన్నీ కూడా మీ నెఫ్రాలజిస్ట్తో క్లియర్గా షేర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మీ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉందా, అంటే మీ పెద్దవాళ్ళు ఎవరికైనా కిడ్నీ డిసీజ్ ఉందా, లేక మీ ఫ్యామిలీలో ఇంకేదైనా ఒక ఫెమిలియల్ డిసీజ్ ఉందా, ఇది కూడా మీ నెఫ్రాలజిస్ట్ చెప్పండి. ఎందుకోసమంటే మీ నెఫ్రాలజిస్ట్ మీ యొక్క కిడ్నీ స్టేటస్ని అనలైజ్ చేయాలంటే మీ పాస్ట్ హిస్టరీ, అంటే గతంలో మీకున్న కోమార్బిడిటీస్ కావచ్చు, బీపీలు కావచ్చు, షుగర్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లేక ఫెమిలియల్ కిడ్నీ డిసీజ్ కావచ్చు, ఖచ్చితంగా డాక్టర్ గారికి ఉపయోగపడతాయి. నెఫ్రాలజిస్ట్ని కలిసే ముందు లేక కలిసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక అంశం, మీరు వాడుతున్న ప్రతి ఒక్క మందుల జాబితా తీసుకెళ్ళండి. అంటే ఈ మందులు ప్రిస్క్రిప్షన్ మందులు కావచ్చు, లేక ఓవర్ ది కౌంటర్ మీరు వాడుతున్న సప్లిమెంట్స్ కావచ్చు, అది ఏదైనా సరే ఈ లిస్ట్ అంతా కూడా నెఫ్రాలజిస్ట్తో షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకోసమంటే మనం వాడుతున్న ప్రతి ఒక్క మెడిసిన్ కూడా ఏదో లివర్ ద్వారా కానీ లేదా కిడ్నీ ద్వారా కానీ బయటికి వెళ్తూ ఉంటుంది. దేర్ఫోర్ కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల, ఈవెన్ దో ఆ మెడిసిన్స్ మనం చాలా సింపుల్ మెడిసిన్స్ అనుకోవచ్చు, బట్ అలాంటి సింపుల్ మెడిసిన్స్ వల్ల కొద్ది మందిలో కిడ్నీ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ మీ కిడ్నీ యొక్క హెల్త్ని డాక్టర్ గారు అనలైజ్ చేయాలంటే మీరు వాడుతున్న కంప్లీట్ ప్రిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే పేషెంట్స్ ఓన్లీ గతంలో వాళ్ళు వాడే ప్రిస్క్రిప్షన్స్ యొక్క పేపర్స్ మాకు చూపిస్తూ ఉంటారు. బట్ మాకు మోర్ క్లారిటీ కావాలంటే ఈ ప్రిస్క్రిప్షన్ పేపర్ల కంటే కూడా మీరు వాడుతున్న స్ట్రిప్స్ని ఫిజికల్గా డాక్టర్ గారు చూపించండి. దానివల్ల ఎగ్జాక్ట్గా మందుల ఫార్ములేషన్ ఏంటి, ఆ మందు డోస్ ఏంటి, డాక్టర్ గారు తన కళ్ళతో తను చూసుకోగలరు. దేర్ఫోర్ ఒక నెఫ్రాలజిస్ట్కి మీరు అప్రోచ్ అయ్యే ముందు మీరు వాడుతున్న కంప్లీట్ లిస్ట్ని కంపైల్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెఫ్రాలజిస్ట్ని కలిసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మూడో అంశం, ఇప్పుడు మీరు ఆ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతున్న సిమ్టమ్స్ అన్నీ కూడా రైట్ డౌన్ చేసుకోవడం. అంటే యూరినేషన్లో మార్పులు ఏమైనా వస్తున్నాయా, యూరిన్ యొక్క కలర్లో ఏమైనా గ్రాస్ చేంజెస్ ఉన్నాయా, యూరిన్ ఏమైనా కోలా రంగులో వెళ్తుందా, యూరిన్లో ఏమైనా బ్లడ్ వెళ్తుందా, లేక యూరిన్కి తరచుగా వెళ్ళాల్సి వస్తుందా, ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగానే మెంటల్ రైటప్ చేసుకోండి. దీంతోపాటు మీకు కాళ్ళు కానీ మొహం కానీ వాస్తున్నాయా, ఒకవేళ కాళ్ళు మొహం వాస్తుంటే అది రోజులో ఏ టైంలో మీకు అలా జరుగుతుందో కూడా మీరు క్లియర్ కట్గా అనాలిసిస్ చేసుకోండి. ఒక నెఫ్రాలజిస్ట్ మీ నుంచి మీ సిమ్టమ్స్ యొక్క క్లారిటీ మొత్తం మీరు చెప్పాలని కోరుకుంటారు. ఎందుకోసమంటే మీరు మీ సిమ్టమ్స్ని ఎంత క్లియర్గా చెప్పగలిగితే ఆ తక్కువ టైంలో మీ నెఫ్రాలజిస్ట్ కూడా మీ కండిషన్ని అంతే క్లారిటీగా బేరీ చేసుకోగలరు. ముఖ్యంగా మీకు ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా, అంటే వాకింగ్ చేసిన బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందా, లేక పడుకున్న బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందా, లేక మీ బీపీ యొక్క కంట్రోల్ ఎలా ఉంది, అంటే మొన్నటిదాకా కంట్రోల్గా ఉన్న బీపీ ఒక్కసారిగా కంట్రోల్ తప్పుతోందా, మీరు బీపీ కోసం వేసుకునే మెడిసిన్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మీ నెఫ్రాలజిస్ట్కి మీరు చాలా క్లియర్గా చెప్పండి. ఎందుకోసమంటే మీ ట్రీట్మెంట్ ప్రాపర్గా జరగాలంటే మీ నెఫ్రాలజిస్ట్కి మీరిచ్చే క్లినికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మీరు నెఫ్రాలజిస్ట్ని కలిసే ముందు మీరు ఈ మధ్య రీసెంట్గా చేయించుకున్న బ్లడ్ టెస్టులు కావచ్చు, లేక గతంలో చేయించుకున్న క్రియాటిన్ రిపోర్ట్లు కావచ్చు, యూరిన్ రిపోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా కంపైల్ చేసుకోండి. దీంతోపాటు మీకు ఏమైనా స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటే అవి కొత్త స్కానింగ్ రిపోర్ట్స్ కావచ్చు, లేక గతంలో చేసిన స్కానింగ్ రిపోర్ట్స్ కావచ్చు, అన్నిటిని కూడా మీ డాక్టర్ గారికి చూపించండి. ఎందుకోసమంటే ఒక నెఫ్రాలజిస్ట్గా మీ కండిషన్ అనలైజ్ చేయాలంటే నాట్ ఓన్లీ న్యూ రిపోర్ట్స్, నాట్ ఓన్లీ ఈ మధ్య చేసిన రిపోర్ట్స్, బట్ గతంలో చేసిన రిపోర్ట్స్ కూడా మీ కండిషన్ని గతంలో కంపేర్ చేసుకోవడానికి మాకెంతో ఉపయోగపడతాయి. దీంతోపాటు ఒక నెఫ్రాలజిస్ట్ మీరు ఇవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డేటా మీ హోమ్ బీపీ రికార్డింగ్. అంటే మీకు ఇంట్లో బీపీ రికార్డింగ్ చేసే అలవాటు ఉంటే యూజువల్గా గత 3 monthsగా మీ బీపీ రికార్డింగ్స్ ఎలా ఉన్నాయి, గత 1 monthగా బీపీ రికార్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఆర్ అట్లీస్ట్ గత 1 weekగా బీపీ రికార్డింగ్స్ ఎలా ఉన్నాయి మీ డాక్టర్ గారికి చెప్పండి. దీన్ని బట్టి మీ డాక్టర్ గారికి మీ బీపీ యొక్క ట్రెండ్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక నెఫ్రాలజిస్ట్కి పేషెంట్ యొక్క బీపీ గురించి కట్టుదిట్టమైన కమాండ్ అవసరం. దేర్ఫోర్
ఆ కమాండ్ మీ నెఫ్రాలజిస్ట్కి ఇవ్వాలంటే మీరు ఇచ్చే బీపీ డేటా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇప్పుడు మీరు మందులు ఏమైనా వాడుతుంటే ఆనెస్ట్గా, నిజాయితీగా ఆ మందులు మీరు రెగ్యులర్గా వాడుతున్నారు లేదా, కన్సిస్టెన్సీ ఉందా లేదా, లేక మీరు ఏదైనా కొత్త రకం మెడిసిన్స్ వాడిన తర్వాత ఏదైనా ఒక కొత్త సైడ్ ఎఫెక్ట్ గమనిస్తున్నారా, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ముందే రాసుకొని మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసుకోవడం వల్ల మీ నెఫ్రాలజిస్ట్తో మీరు ఇచ్చే కన్సల్టేషన్ కావచ్చు, ఆర్ మీరు స్పెండ్ చేసే ఆ టైంలో మీ నెఫ్రాలజిస్ట్కి మీరు ఎక్కువ క్లారిటీ ఇచ్చి దాంతో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ని మీ నెఫ్రాలజిస్ట్ పొందగలరో మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. అంటే ఏ డాక్టర్ని కలిసినా అది నెఫ్రాలజిస్ట్ కావచ్చు, మరి ఏ డాక్టర్ గారు కావచ్చు, మీరిచ్చే డేటా బట్టి మీ డాక్టర్ గారు మీ శరీరానికి సంబంధించిన ట్రీట్మెంట్ని డిజైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ సూచనలు పాటించడం ద్వారా నెఫ్రాలజిస్ట్తో మీ కన్సల్టేషన్ని సులభంగా మరియు మరింత ఎఫెక్టివ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు.